వెస్టిండీస్ తో జరిగిన టీ20 వరల్డ్ కప్ సూపర్ 8 మ్యాచ్ లో సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ తో టీమిండియాకి ఘన విజయాన్ని అందించాడు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయిన ఓపెనర్ గా వచ్చిన సంజు శాంసన్ 20వ ఓవర్ వరకు క్రీజులో నిలబడి భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని కట్టబెట్టాడు. 97 పరుగులు చేసిన సంజు శాంసన్ శివన్ దూబే కారణంగా సెంచరీ చేసే ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. 19వ ఓవర్లో శివన్ దూబే బౌండరీలు బాదకుండా సంజు శాంసన్ కి స్ట్రైక్ ఇచ్చి ఉంటే అతనికి సెంచరీ పూర్తయ్యేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. భారత జట్టు విజయానికి 10 బంతుల్లో 17 పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులోకి వచ్చిన శివన్ దూబే 2 ఫోర్లు బాదాడు. 19వ ఓవర్ ఆఖరి బంతికి లెగ్ బైస్ రూపంలో మరో 2 పరుగులు రావడంతో భారత జట్టు విజయానికి ఆఖరి ఓవర్లో 7 పరుగులు మాత్రమే అవసరమయ్యాయి. సంజు శాంసన్ వరుసగా 6-4 బాది మ్యాచ్ ను పూర్తి చేశాడు. అయితే సెంచరీ మాత్రం పూర్తి చేయలేకపోయాడు. 97 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సంజు శాంసన్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో భారత ప్లేయర్ గా నిలిచాడు. అయితే మ్యాచ్ అనంతరం జస్ప్రీత్ బుమ్రా మాత్రం శివన్ దూబే కొట్టిన 2 బౌండరీలు మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అంటూ చెప్పుకొచ్చాడు. తన భార్య యాంకర్ సంజనా గణేష్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ, నా ఉద్దేశంలో శివన్ దూబే కొట్టిన 2 ఫోర్లు మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని. చాలా మంది ఆ 2 ఫోర్ల గురించి పెద్దగా మాట్లాడారు. అయితే నిజమైన క్రికెట్ విశ్లేషకులకు ఆ 2 బౌండరీల విలువ బాగా తెలుసు. ఎందుకంటే ఆఖరి ఓవర్లో 10-12 పరుగులు ఉండడానికి 6 పరుగులు చేయడానికి చాలా తేడా ఉందని. అందుకే నాతో పాటు క్రికెట్ పై పూర్తి అవగాహన ఉన్న ఎవరైనా శివన్ దూబే కొట్టిన ఆ 2 బౌండరీల గురించి తప్పక మాట్లాడతారని బుమ్రా వ్యాఖ్యానించాడు. జస్ప్రీత్ బుమ్రా వ్యాఖ్యలపై సంజు శాంసన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సంజు శాంసన్ అలా మొదటి ఓవర్ నుంచి లాస్ట్ ఓవర్ వరకు నిలబడి ఓ అద్భుత ఇన్నింగ్స్ ని నిర్మించి టీమిండియాకి విజయం అందిస్తే, బుమ్రా మాత్రం దూబే కొట్టిన 2 ఫోర్ల వల్లే గెలిచామంటూ వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇకపోతే వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ 12వ ఓవర్లో సిమ్రన్ హెట్మేర్, రోస్టన్ చేజ్లను అవుట్ చేశాడు జస్ప్రీత్ బుమ్రా. ఇదే మ్యాచ్ కి అసలైన టర్నింగ్ పాయింట్ అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ వీళ్ళిద్దరు ఉంటే 230కి పైగా స్కోర్ ను పరుగులు పెట్టేదని చెబుతున్నారు. మొత్తానికి బుమ్రా, సంజు శాంసన్, దూబే మ్యాచ్ విన్నర్లే.